నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వాళ్ళకి ఈ 2025 ఆగస్టు 30వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవడం మంచిది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక, మీరు చేసే పనులలో ఎటువంటి జాప్యం అనేది జరగకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయాలి. కుటుంబ బాధ్యతలు మీకు రేపటి రోజున పెరిగేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. ఒక పరీక్షల వాటిని మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా రేపటి రోజున మీ అంచనాలు అనేవి తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో మీకు అజాగ్రత్త అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. విద్యార్థులకు చదువుల పట్ల మంచి ఫలితాలను మీరు అయితే సాధిస్తారు. మీ మానసిక ఒత్తిడి నుంచి మీకు అయితే ఉపశమనం అనేది దొరుకుతుంది. మీరు పాత స్నేహితులను కలుస్తారు. ఇది కొన్ని పాత జ్ఞాపకాలను రీఫ్రెష్ చేస్తుంది. కష్టపడి మీరు పని చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం అనేది సాధించగలరు. మీ పనులను మీరు సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఒక లక్ష్యం పైన దృష్టి పెడితే అది పూర్తి చేయడంలో మీరు విజయం అనేది సాధించగలరు. వృషభ రాశి వారికి రేపటి రోజున మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కార్యయత్నాలు, కార్యసిద్ధి, గృహయోగం, వాహనయోగం కలుగుతాయి. పలుకుబడి పెరగబోతూ ఉంది. మీ వ్యవహారాలు రేపటి రోజున సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉండేటటువంటి చిక్కులు తొలగిపోతాయి. వృషభ రాశి వ్యక్తులు కొన్ని వస్తువుల విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడడం చాలా అవసరం. ప్రత్యేకంగా కొన్ని కొనుగోలు చేసే సమయంలో నాణ్యత లేని వస్తువులను మీరు కొనుగోలు చేసుకుంటారు. తద్వారా కాస్త బాధపడతారు. కాబట్టి ముందుగానే మీరు ఆ వస్తువులను పరిశీలించి కొనడం మంచిది. ఎవరి మాట కూడా మీరు ఆచరించకూడదు. మీకు నచ్చిందే చేయాల్సి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. ముఖ్యంగా నష్టాలను మీరు తప్పించుకోవచ్చు కూడా. ఉద్యోగ వ్యాపార రంగాలలో మీరు చూపే కృషి ఫలితాలనిస్తోంది. కానీ ఒప్పందాలు లేదా నూతన అవకాశాలను మీరు పరిశీలించేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. సుతమెత్తని మోసపూరిత అంశాలను మీరు గమనించడం అవసరపడుతుంది. మీ తెలివితేటలు, పరిశీలనాత్మక దృష్టి వలన సమస్యలు ముందే గుర్తించి వాటిని నివారించగలుగుతారు. ఇక వ్యక్తిగతంగా కుటుంబ స్నేహితుల సహకారం మీకు అయితే దొరుకుతుంది. వాళ్ళు ఇచ్చే సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి. వృషభ రాశి వాళ్ళు రేపటి రోజున నవగ్రహ పూజ చేయడం కానీ లేదా శనిదేవుడికి తైలాన్ని అభిషేకం చేయించడంగా కానీ చేస్తే చాలా మంచిది. వృషభ రాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.